హాయ్ అండి, అంత బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ రోజు ఏంటంటే సండే స్పెషల్గా చేపలు తీసుకొచ్చారండి. ఆ చేపలు పులుసు పెడుతున్నాను. ఈ చేపలు దాంట్లోకి ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నానండి. ఒక ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాను. దీనికి మసాలా ఎల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టినానండి. చేపల పులుసుకి 4 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. నాన్ వెజ్ కదండి, కొంచెం ఆయిల్ బాగానే పడుతుంది. ఇందులో ముందుగా ఆయిల్ వేడైందండి. ముందుగా కొంచెం కరివేపాకు వేసి దాంట్లోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా. దీన్ని బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యే లోపల అండి ముందు ఈ మ్యారినేట్ చేసి పెట్టుకుని 1 స్పూన్ పసుపు అండి, 2 స్పూన్లు సాల్ట్, 3 స్పూన్లు కారం వేసాను. ఇప్పుడు ఇవి వేసుకున్న ఉప్పు, కారం ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇదండి గడ్డి చేప అంటారండి. దీన్ని కేజీన్నర ఎంతనండి ఇది. ఇప్పుడు బాగా కలిపి పెట్టుకున్నాం కదండి. ఈ లోపల ఆ ఉల్లిపాయ పేస్ట్ అది ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఇందులోను ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాను కదండి, అది వేసుకుంటున్నాను. ఇది కూడా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో చేప ముక్కల్ని వేసుకుంటున్నాను. చేప చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతా కలిసేటట్టు కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటాం.
ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మూత పెడదామండి. మూత పెట్టుకుని ఒక రెండు ఉడుకు వచ్చిన తర్వాత మూత తీసి చూస్తాం. ఇప్పుడు దీంట్లోకి ఈ కర్రీలోకి చింతపండు ఒక 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు అని తీసుకున్నాను నేను. దీన్ని కొంచెం వాటర్ వేసి నానబెట్టుకున్నాను. దీన్ని పులుసు తీసుకుంటానండి నేను. ఈ లోపల అది పొంగొచ్చే లోపల మూత తీసుకుంటున్నానండి. ఇప్పుడు చింతపండు రసం గుజ్జు తీసుకున్నానండి. గుజ్జు తీసుకున్న దీంట్లో పోసుకుంటున్నాను. ఒక్కసారి ఇలా తిప్పుకుని, గరిటె పెట్టుకోకూడదు కదండి, చెప్పకూడదు, అందరికి తెలిసిన విషయం అది. సరే, మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల సేపు ఉడికించుకుందాం. అది ఇందులో ఈ పులుసులో బెండకాయలు కూడా వేసుకుంటారండి, 4 బెండకాయలు. కానీ నేను అయితే ఇప్పుడు వేయలేదు. అంటే బెండకాయ వేసుకుంటే అది వేరే టేస్ట్ వస్తుందండి. వేసుకోకపోతే ఇది వేరే టేస్ట్ లో ఉంటుందండి. కానీ నేను ఇదిగోండి, ఇప్పుడు ఈ ఎల్లిపాయ జీలకర్ర మసాలా వేసుకుందామండి. ఒక స్పూను, 2 స్పూన్లు జీలకర్రను, ఒక 7-8 వరకు ఎల్లుల్లిపాయ రవ్వలండి. అవి తీసుకుని నేను పేస్ట్ చేసుకున్నాను. ఇదే మసాలా అండి. నేను వేరే మసాలాలు ఏమి వేయనండి. నేను ఇంకా వేరే మసాలాలు ఏమి వేయనండి దీంట్లోను. పక్కా పల్లెటూరు స్టైల్ అండి. ఒక మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల సేపు ఉంచుకుంటే చెప్పాను. ఓకే అండి, చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇంకా మనం టేస్ట్ చేయడం. ఇంకా
అండి ఈరోజు సండే కదా, చేప ఇచ్చారండి. చేప ఇదేంటి గడ్డి చేప అంటారట. గడ్డి చేప వండారండి. ఎలా వండారో టేస్ట్ చూసి చెప్దాం. బాగుందండి. ఇలా బాగుంది. చేప బాగుంది. కొత్త మొక్క ఉండదు ఇదేమో చాలా బాగుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మామూలే. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముఖ్యంగా మా వీడియోస్ చూసి కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. అలాగని ఇలాగని ఏదో ఉంటారు కదా, మీ స్టైల్లో కామెంట్ చేస్తే ఏమవుతుందంటే మేము నెక్స్ట్ వీడియోకి ఎలా చేయాలో ఏంటో మాకు తెలుస్తుంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే నిన్న కాక మొన్న చైర్మన్ కూడా చేసామండి. చేస్తే అందులో చక్కటి మెసేజ్ పెట్టారు. ఏమండి చైర్మన్ చింతచిగురుతో కూడా చేయండి అని పెట్టారు. అట్లాగా మీరు చేస్తే నేను అది కూడా ప్రిపేర్ చేస్తున్నాను. నాకు చింతచిగురు దొరకడం లేదు. అది తెచ్చి చింతచిగురు చైర్మన్ కూడా కూర వండడానికి ట్రై చేస్తున్నామండి. ఓకే ఫ్రెండ్స్, చివరిదాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.